ఇంకెంతకన్నా ఏం లేదు. కానీ ఇవన్నీ డిఫరెంట్ అనుకుంటే మొన్న విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి ఆయనతో ఒక ఫోటో దిగాలి అని చెప్పి ఆ పాప యొక్క ఎమోషన్ దాన్ని రకరకాల కామెంట్లు, ఆ పిల్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది, ఆ పిల్లకి మీరు అమ్మఒడిస్తారా, ఇప్పుడు అర్జెంటుగా ఆ పిల్లకి అమ్మఒడిస్తారా అని చెప్పి వేరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరితోనో పోలికలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పాప అని చెప్పి ఇద్దరిని ఫోటోలు పెట్టి ర్యాగింగ్ చేస్తూ ఒక యాంగిల్లో ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ మంత్రులు, డిప్యూటీ స్పీకర్లు ప్రతి ఒక్కళ్ళు దాన్ని చాలా హాస్యంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు పని ఉంది అనుకోండి సార్, 4 వీడియోలు చేయాలి, లేదంటే డౌన్లోడ్ చేయాలి, పని చేయాలి, లేదంటే ఏం చేస్తారు మీరు? యూట్యూబ్లు చూసుకుంటారు, తిప్పుకుంటూ సార్. అప్పుడు ఏమవుతుంది? అడ్డమైన చెత్త కనబడుతుంది. అల్లరికి ఎవరికో ఇల్లు పోలికలు ఉన్నాయట, వాడి ఫోటో ఇడి ఫోటో పక్కన పెట్టి చూసుకుని ఇలాంటి పిచ్చి పనులే చేసుకుంటూ తిరుగుతుంటారు. సార్ ఇప్పుడు నాకంటే పని ఉంటుందే ఉండకపోవచ్చు సార్. వాళ్ళంతా బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నోళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నోళ్ళు కదా, వాళ్ళకి కూడా పని లేదంటే ఎలాగా? నేను అదే చెప్తున్నాను, నీ పని ఉందా అని అడిగాను. పని ఏం చేయాలో చెప్పాను. ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నావు లేదా? ఇది కూడా చెప్తున్నావు. ఇది మీరు చూస్తూ పోలికలు ఎవడు బట్టి ఆయన ఎత్తుక్కుంటారంటే అర్థం ఏంటి? ఓకే, మనకి ఏం పని ఉందో అలా సాయంత్రం లాగానే చూడండి, ముసలి పురాణ కాలసేపాలకు కూర్చోబెట్టినట్టు హరికథలు, గుళ్ళు హరికథలు ఉన్నట్టు కూర్చోబెడతారు. ఇంకేముంది, ప్రవచనాలు చెప్పడమే, ఆస్కవిత్వమే కదా. ఓకే, కామన్. మీరు ఏ డిబేట్కి వెళ్ళండి అవకాశం ఉంటుంది. ఊకెళ్ళి బాబాయ్ అమ్మకి చెల్లికి అన్యాయం చేశారు, డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబానికి ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ, ఈ 5 అవకాశాలతో ఇవాళ దాకా కాలక్షేపం చేస్తారు. ఇంకా కంటిన్యూ అయిపోతారు, వాళ్ళు ఏం పర్లేదు. వాళ్ళకి తెప్పలగాళ్ళు ఉన్నంతకాలం, కవియత్రి మొలలో గంటలతో రాసి ఆ దిక్కుమాల పేపర్లు ఉన్నంతకాలం వాళ్ళకి ఏటి కష్టం ఉంటుంది.